అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కనువిందు యూట్యూబ్ ఛానల్. మీ కనులకు విందు చేయడానికి నేను వచ్చేసాను. ఇవాళ ఈ వీడియోలో మీరు ఊటీని చూడబోతున్నారు. ఊటీని ఉతక మండలం అని కూడా అంటారు. ఇది తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి జిల్లాలో నీలగిరి పర్వతాలపై ఉన్న ఒక ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రం. ఊటీలో వాతావరణం చాలా చల్లగా ఉండడం వలన సమ్మర్ లో ఇక్కడికి ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. హాయిగా కొన్నాళ్ళు అక్కడే ఉండి రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకుంటారు. ఊటీ వెళ్ళినప్పుడు మీరు మాత్రం టాయ్ ట్రైన్ ని అస్సలు మిస్ కాకండి. అదొక మంచి అనుభూతి. మేము మాత్రం టాయ్ ట్రైన్ ని మిస్ అయ్యాం. ఎందుకంటే మాకు టైం సరిపోలేదు. టాయ్ ట్రైన్ లో వెళ్ళాలంటే కాస్త లేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మిడిల్ లో ఆపేసి అక్కడ ఉన్న ప్లేసెస్ అంతా చూడడానికి కూడా మనకు ఒక ఛాన్స్ ఇస్తారు. కానీ అది ముందే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము బుక్ చేసుకున్నాం, కానీ అది లాస్ట్ సెకండ్ లో మళ్ళీ క్యాన్సిల్ అయింది. తిరిగి దాన్ని బుక్ చేసుకొని వెళ్ళాలి అనే అంత సమయం మా దగ్గర లేకపోవడంతో టాయ్ ట్రైన్ ని మేము మిస్ అయ్యాం. కానీ మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఊటీలో మేము తీసుకున్న రిసార్ట్ ని మీకు ఆల్రెడీ ఒక వీడియోలో నేను చూపించాను కదా, గ్లింగార్త్ అనే రిసార్ట్. నా ఛానల్లో గ్లింగార్త్ రిసార్ట్ ఊటీ అని ఉంటుంది. తప్పకుండా మీరు ఆ వీడియోని చూడండి. నేను డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ కూడా మీకు ఇస్తాను. ఇప్పుడు మీకు కొండపైన ఇక్కడ దూరం నుంచి ఒకటి కనిపిస్తుంది కదా, స్విమ్మింగ్ పూల్, ఒక బిల్డింగ్ అంతా కనిపిస్తుంది. అదేనండి మేము తీసుకున్న గ్లింగార్త్ రిసార్ట్. దూరం నుంచి దాని వ్యూ ఎలా ఉందనేది నేను కార్ లో వెళ్తూ తీసాను. ఒక ఎత్తైన కొండపైన అయితే గ్లింగార్త్ రిసార్ట్ ఉంది. చాలా దూరం నుంచి ఫోన్ లో జూమ్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. దాని చుట్టూ తిరిగి ఆ ప్లేస్ దగ్గరికి అయితే మేము వెళ్ళాము. రిసార్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో మిస్ అవ్వకుండా చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఈ క్యాబ్ సర్వీస్ వచ్చేసి మనకి ఊటీ బస్ స్టాండ్ దగ్గర నుంచి గ్లింగార్త్ రిసార్ట్ వరకు మనకి రిసార్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కానీ డబ్బులు మాత్రం మనమే పే చేయాలి. బస్టాండ్ దగ్గర నుంచి ఆ రిసార్ట్ వరకు 1000 రూపీస్ తీసుకున్నారు. వేరే ప్రైవేట్ వెహికల్ లో వెళ్ళడానికి కుదరదు. ఎందుకంటే అక్కడికి అన్ని వెహికల్స్ ని అలౌ చేయరు. ఎవరైతే అక్కడ రిసార్ట్ లో రూమ్ బుక్ చేసుకున్నారో ఆ రోడ్ రూట్ లో ఆ వెహికల్స్ కి మాత్రమే అలౌ ఉంటుంది. ఊటీలో దిగినప్పటి నుంచి మళ్ళీ రిసార్ట్ కి వెళ్ళేంత వరకు కూడా మా మొక్కల్లో నవ్వులే నవ్వులు. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్, ఆ పచ్చంగా ఉన్న ఆ చెట్లు, ఎక్కడ పట్టిన నీళ్లు అవన్నీ కనిపిస్తూ ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. ఇప్పుడు ఒకసారి ఊటీ చరిత్ర ఏంటో విందామా? ప్రాచీన కాలంలో నీలగిరి పర్వతాలు చేర సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. తరువాత గంగవంశరాజులు ఆధీనంలోకి మారాయి. దాని తర్వాత 12వ శతాబ్దంలో హొయసాల వంశ రాజైన విష్ణువర్ధనుడి స్వాధీనంలో ఉన్నాయి. చివరికి టిప్పు సుల్తాన్ ఆధీనంలోకి వచ్చి 18వ శతాబ్దంలో ఆంగ్లేయులకు అప్పగించబడ్డాయి. టిప్పు సుల్తాన్ అంటే గుర్తొచ్చింది, బెంగళూరులో టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ కూడా ఉంది. అది కూడా నా ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది. అది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాన్ని కూడా మిస్ అవ్వకుండా చూడండి. చాలా బాగుంటుంది టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ కూడా. పక్కనే ఉన్న కోయంబత్తూర్ ప్రావిన్స్ కు గవర్నర్ గా ఉన్న జాన్ సులివాన్ ఊటీ చల్లటి వాతావరణం, అడవులను చూసి ముచ్చటపడ్డాడు. అక్కడ నివసిస్తున్న కోయ జాతి తెగలకు అతి తక్కువ పైకాన్ని చెల్లించి చాలా స్థలాన్ని కొన్నాడు. నెమ్మదిగా ఈ స్థలాలు ప్రైవేటు ఆంగ్లేయ వ్యక్తుల పరం కావడంతో త్వరగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. మద్రాసు సంస్థానానికి వేసవి రాజధానిగా మారింది. మద్రాసు సంస్థానం సహకారంతో ఇక్కడ ప్రముఖ ఆంగ్లేయులు కొండల మధ్య మెలికలు తిరిగే రహదారి, సంక్లిష్టమైన రైలు మార్గాలను నిర్మించారు. ఈ పట్టణం సముద్ర మట్టం నుంచి 2240 మీటర్ల ఎత్తులో ఉండడంతో ప్రముఖ వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధిగాంచింది. దీని ప్రాకృతిక సౌందర్యం, ఎటు చూసినా కనిపించే పచ్చదనం, ముచ్చట గొలిపే లోయలు మొదలైన వాటికి ముగ్ధులైన ఆంగ్లేయులు దీన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుచుకునేవారు. ఊటీలో చూడవలసిన ప్రదేశాలు ఏంటో వింటారా? దొడ్డబెట్ట శిఖరం, ఊటీ బోట్ హౌస్, కాఫీ తోటలు, ఊటీ సరస్సు, రాతి గృహం, పర్వత రైలు మార్గం, సెయింట్ స్టీఫెన్స్ చర్చ్, మైనపు ప్రపంచం, గిరిజన మ్యూజియం, దేవదారు వనాలు, కామరాజు సాగర్ డ్యాం, ముడుమలై జాతీయ పార్కు, ముకుర్తి జాతీయ పార్కు, యమరాల్ సరస్సు, అవలాంచి సరస్సు, పోర్తిమండ్ సరస్సు, అప్పర్ భవానీ సరస్సు. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. పైకారా వాటర్ ఫాల్స్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంకా టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఊటీకి వెళ్ళిన వారు చూడకుండా రానే రారు. టెంపరేచర్ అయితే చెప్పక్కర్లేదు, 5 to 12 degrees సెల్సియస్. అసలు ఎంత చల్లగా ఉంటుందంటే
గడగడలాడిపోవాలి. అసలు బెడ్షీట్లు కప్పుకున్నా సరే గడ్డ కట్టేస్తాము, అంత చలి పుట్టేస్తుంది. అంత చలిలో అంత అంత ఎక్కువ చల్లగా ఉన్న చల్ల నీళ్ళల్లో స్విమ్మింగ్ పూల్ లో నేను ఉన్నాను చూడండి. అసలు ఎందుకో తెలియదు, ఆ ఆత్రం నాకు వదలబుద్ధి కాలేదు. ఎందుకంటే ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి ఆ వ్యూ అంత బ్యూటిఫుల్ గా ఉంటుందన్నమాట. ఆ లాస్ట్ కి కనిపించే ఆ కొండ, అంటే ఆ కొండ దగ్గరికి కలిసిపోయినట్టుగా ఉంటుంది పూల్ కూడా, అంత ఎత్తు పైన. సో అవంత చల్లగా ఉన్నా సరే దిగే తీరాలని ఫిక్స్ అయ్యాను. వీలు మట్టుకు అసలు దిగలేదు. వాయనాడుకి వెళ్ళినప్పుడైనా అంతో ఇంతో దిగారు కానీ అసలు ఇక్కడ ఊటీలో మాత్రం మా ఆయన కాలు కూడా పెట్టలేదు కనీసం. మా పాపన్న మెల్లు అట్లీస్ట్ కొన్ని కాళ్ళనే పెట్టుకుని నిల్చుకుంది. నేను మాత్రం పూర్తిగా దిగేశాను, ఎడ్జ్ వరకు వెళ్ళిపోయాను. తగ్గేదే లేదు ఇంకా అసలని. ఎందుకంటే మిస్ అవ్వకూడదు కదా, ఇంకా అంత దూరం వెళ్ళిన తర్వాత చలేస్తుంది, వరకు పడుతుంది అంటే ఎలా? మన మొత్తం బాడీకి, మనసుకి, ఫిజికలీ, మెంటల్లీ ఒక ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. అంత చల్ల నీళ్ళల్లో, అలాంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆ కామ్నెస్, ఆ నేచర్ సౌండ్స్ మాత్రమే వింటూ అంత చల్ల నీళ్ళల్లో అలా నిల్చొని ఆ వ్యూ అలా చూస్తూ ఉంటే ఒక అది ఏం చెప్పాలి, ఒకవేళ ఎవరైనా డిప్రెషన్ లో ఉంటే అందులో నుంచి చాలా ఈజీగా బయటికి రావచ్చు అనమాట. ఆ ప్లేస్ ఒక మ్యాజిక్, అంతే, ఒక మ్యాజిక్ చేస్తుంది అది ఎవరికైనా. మంచి మెమరబుల్ క్వాలిటీ ఆఫ్ టైం అయితే స్పెండ్ చేశాము. చాలా సాటిస్ఫైడ్. మొత్తం అంత స్విమ్మింగ్ పూల్ లో ఆ నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయంటే పెద్ద ఐస్ క్యూబ్ తీసుకొచ్చి అందులో వేసేస్తే అసలు ఐస్ క్యూబ్ నీళ్ళల్లో చేయి పెట్టడానికి కొన్ని సెకండ్స్ చేయి పెడితేనే మనం తీసేస్తాం. అలాంటిది అట్లాంటి ఒక టెంపరేచర్ ఆఫ్ వాటర్ లో నేను మొత్తంగానే దిగే నిల్చుకున్నాను. కానీ కంప్లీట్ గా ఒకేసారి దిగలేకపోయాను. నేను కూడా రచ్చ రచ్చ చేశాను. కొంచెం కొంచెం దిగుతూ, కాలు కొంచెం కొంచెం తడుపుకుంటూ, కొద్దిగా 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 అలా ప్రిపేర్ అయ్యి కొంచెం కొంచెంగా మూవ్ అయ్యి ఎలాగో ఎడ్జ్కి వెళ్ళిపోయాను. మొత్తానికి ఎంజాయ్ చేశాను. ఆ కొండల మధ్యలో నుంచి కనిపిస్తున్న సూర్యుడు, అక్కడున్న ఆ ఫ్లవర్స్, ఉన్న వాటర్, ఆ చల్లని వాతావరణం ఎంత హాయిగా ఉండిందో. అక్కడి నుంచి మూవ్ అవ్వడం కష్టం, ఎందుకంటే ఆ పైప్ లో నుంచి ఫోర్స్ గా వాటర్ వస్తా ఉంటది అనమాట. అక్కడి నుంచి జరగడానికి అంత సాహసం చేసుకుంటూ ఉన్నాను, మెల్లిమెల్లిగా జరుపుకుంటూ. యూట్యూబ్ లో పోస్ట్ చేస్తానని తెలుసుంటే నేను ఇంకా డీటెయిల్డ్ గా తీసేదాన్ని ట్రిప్ వ్లాగ్. అంటే బెంగళూరులో ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఎంత టికెట్ పడింది ఊటీకి వెళ్ళడానికి, ఎక్కడెక్కడ ఏ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నాం, ఆ ట్రాన్స్పోర్ట్ కి ఎంత ఖర్చు అయ్యింది, ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా తీసేదాన్ని. కానీ అప్పుడు నేను అఫీషియల్ గా డిసైడ్ అవ్వలేదు యూట్యూబ్ లో ఇది పోస్ట్ చేస్తాను అని. అందుకే నా దగ్గర ఉన్న క్లిప్పింగ్స్ తీసుకొని కొంత మేరకు మీకు అట్లీస్ట్ అక్కడ ఉన్న రిసార్ట్స్ ఎలా ఉంటాయి, ఇంకా క్లైమేట్ ఎలా ఉంటుంది అనేది నా మాటల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొద్ది గొప్ప మీరు కొంచెం అయినా ఊటీ చూస్తారు అనే ఒక ఇంటెన్షన్ తోనే ఇప్పుడు ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంక ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా కంప్లీట్ గా డీటెయిల్డ్ గా వస్తుంది వీడియో. ఎందుకంటే యూట్యూబ్ లో పెడతానని నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచే ప్రతిదీ కూడా అన్ని నోట్ చేయబడతాయి. మీరు ఏది మిస్ కారు. ఇంకా బెస్ట్ ట్రిప్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఎక్కువగా మేము టెంపుల్స్ కే వెళ్తూ ఉండేవాళ్ళమి. మాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి స్టార్టింగ్ లో మేము వెళ్ళింది అన్ని టెంపుల్స్ కే. ఎక్కువ హిస్టారికల్ టెంపుల్స్ తమిళనాడులో ఉన్నవి ఆల్మోస్ట్ చాలా టెంపుల్స్ మేము వెళ్ళాము. కానీ ఇట్లాంటి ఒక హిల్ స్టేషన్స్ కి వెళ్ళింది అయితే ఊటీ. ఇంకా నెక్స్ట్ దానికి ముందు కేరళ వాయనాడుకి వెళ్ళాము. ఫేవరెట్ ప్లేసెస్ వచ్చేసి మాకు వాయనాడ్ అండ్ ఊటీనే. ఊటీ నాకు చిన్నప్పటి నుంచి కోరిక అనమాట. నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి అంటే ఊటీ అని చెప్పేదాన్ని చాలా చిన్నప్పటి నుంచి. అసలు ఆ ఊటీ ఎక్కడుందో తెలీదు, అదేంటో తెలీదు, ఏం తెలీదు. ఎంత తెలుసు, ఊటీలో ఏదో ఫ్లవర్స్ ఉంటాయి, కొండలు ఉంటాయి, ఇంతే తెలుసు. అందుకే నేను నచ్చేసేదాన్ని అనమాట. ఎవరు అడిగినా ఎక్కడ నీ ఫేవరెట్ ప్లేస్, ఊటీ. అలానే ఎక్కడైనా రాయాల్సి వచ్చినా, ఏం చెప్పాల్సి వచ్చినా ఊటీ 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 అనేదాన్ని. ఫైనల్లీ ఊటీకి వెళ్లే ముందు అనుకున్నాను, అమ్మయ్య చిన్నప్పటి నుంచి తలుచుకున్న ఫేవరెట్ నా డ్రీమ్ ప్లేస్ కి ఫైనల్లీ వెళ్తున్నాను అని. అందరికీ ఎక్కడికో ఫారెన్ ప్లేస్ లో డ్రీమ్ ఉంటాయి, కానీ నేను మాత్రం ఊటీ ఊటీ అనుకునేదాన్ని. మొత్తానికైతే ఊటీ వెళ్ళొచ్చేసాను. అలా ఇలా కాదు, మంచిగా సాటిస్ఫాక్షన్ దక్కింది నాకు మొత్తానికి, అప్పటి నుంచి వెయిట్ చేసిన దానికి. ఈ రిసార్ట్ లో నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. పూల్ దగ్గర గానీ, ఇంకా ఫైర్ క్యాంప్, నైట్ వ్యూ కూడా అంత ప్లెజెంట్ గా ఉంటుంది. అంటే ఆ నైట్ లో అలా రిసార్ట్ చుట్టూ ఆ గార్డెన్ లో అలా వాకింగ్ చేస్తూ ఉంటే ఏదో తెలియని ఒక మనశ్శాంతి, ఎక్కడి నుంచో మనశ్శాంతి, ఎన్నో మొత్తం
కొన్ని వేల కేజీలు మన పైన మనశ్శాంతిని కుమ్మరిచ్చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంత చలిలో అలా వచ్చి కాసేపు వెచ్చగా ఫైర్ క్యాంప్ దగ్గర కూడా కూర్చున్నాం. మ్యూజిక్ కూడా ప్లే చేశారు, మంచిగా డాన్స్ కూడా వేసుకున్నాము. ఫైర్ క్యాంప్ ఈస్ నథింగ్ బట్ మన భోగి మంట అంతే. మనకైతే ఖచ్చితంగా ఫైర్ క్యాంప్ చూసినప్పుడు భోగి మంటే గుర్తొస్తుంది. ఊటీకి, వాయనాడికి వీటన్నిటికీ వెళ్ళక ముందు నేను ఎప్పుడు ఫైర్ క్యాంప్ చూడలేదు. సో దానికి ముందంతా నేను చిన్నప్పటి నుంచి చూసింది భోగి మంటే కదా. అక్కడికి వెళ్ళినాక ఫైర్ క్యాంప్ చూసినప్పుడు అరే ఫైర్ క్యాంప్ అంటే భోగి మంటేనా అనిపించింది అనమాట. దానికి ఏం తేడా లేదు. అక్కడ ఏంటంటే మనం సాంప్రదాయంగా భోగి మంట వేసి అందులో ఎండింగ్ లో తేగలేసి వెళ్ళిపోయి ఇంకా తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటాం. ఇక్కడ అలా కాదు, కొత్త బట్టలు వేసుకుని ఆ ప్లేస్ కి వెళ్ళి నైట్ అయిన తర్వాత నైట్ డ్రెస్ వేసుకోనో లేకపోతే ఏదైనా ఒక మంచి అవుట్ఫిట్ వేసుకోనో చలి కాసుకోవడానికి అక్కడ కూర్చొని పాటలు పెట్టుకొని డాన్స్ వేస్తాం అనమాట. అదే భోగి మంటకి ఫైర్ క్యాంప్ కి మధ్య డిఫరెన్స్. ఎక్కడ పట్టినా ఊటీలో ఈ కాఫీ తోటలు, టీ తోటలు ఇవే ఉంటాయి ఫుల్ గా. ఎటువైపు చూసినా ఎక్కువ ఇవే ఉంటాయి. టీ తోటలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ తర్వాత మమ్మల్ని రిసార్ట్ వాళ్ళే ట్రెక్కింగ్ కూడా తీసుకెళ్లారు. రిసార్ట్ వీడియోలో కూడా చూసే ఉంటారు మీరు. ఆ ట్రెక్కింగ్ అయితే అదొక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇంకా కాస్త ఎక్కువ ఏజ్ అయిపోతే అట్లాంటి ట్రెక్కింగ్లు చేయాలంటే అస్సలు చేయలేము. ఒంట్లో ఓపిక ఉండాలి, ఎనర్జీ ఉండాలి, నీరసం రాకుండా ఉండాలి. ఎందుకంటే అంత ఎత్తు ఎక్కాలి, అక్కడ ఏమంత దారి సదరంగా ఉండదు. ఆ పొదల్లో నుంచి అలా దూసుకొని వెళ్ళాలి. అంత ఎత్తు ఎక్కాక ఆ మేఘాలు చూసినప్పుడు ఆహా ఇక్కడ దాకా వచ్చినందుకు హ్యాపీ అనిపించింది. మనతో పాటు తోడుగా ఒక మనిషిని అయితే పంపిస్తారు. అనిమల్స్ ఉంటాయి కాబట్టి ఆయన ఒక కర్ర అయితే ఎత్తుకొస్తాడు. బట్ అదృష్టవశాత్తు అక్కడ గట్టిగా ఏది మా పక్కనే వెళ్ళలేదు. వెళ్తే మాత్రం ఆ కర్ర ఏమాత్రం సరిపోద్ది చెప్పండి. అందుకే చెప్పింది కొంచెం ఏజ్ లో ఉన్నప్పుడే అలాంటి సాహసాలు చేయాలి. వయసు అయిపోయిన గట్టిగా పరిగెత్తాలన్నా పరిగెత్తలేం కదా. అండ్ ట్రెక్కింగ్ కి మమ్మల్ని మాత్రమే అలో చేశారు, పిల్లల్ని అలో చేయలేదు. మేమిద్దరం మాత్రమే వెళ్ళొచ్చాం. జస్ట్ మార్నింగ్ వాక్ లాగా తీసుకెళ్లారనమాట. మార్నింగ్ అది చాలా రిచ్ గా ఉన్న వాళ్ళు అదృష్టవంతులండి. ఎవ్రీ ఇయర్ వెళ్ళిపోయి 10 రోజులు, వారం రోజులు ఉండొస్తారు. అలాంటి ప్లేసులకి వెళ్తే నిజంగా అలా ఒక 10 days స్టే చేయాలి. అన్ని మర్చిపోయి అన్ని వదిలేసి అందరికీ దూరంగా అలా ప్రశాంతంగా ప్రకృతికి దగ్గరగా పీస్ఫుల్ గా స్పెండ్ చేసి రావచ్చు. 1 రోజు 2 రోజులకే మాకు అంత బాగా అనిపించిందంటే 10 రోజులు ఉంటే ఇంకెంత బాగుంటుందో. ఇలా మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు మేము అక్కడి నుంచి ఒక వాటర్ ఫాల్ కూడా చూసాం. అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఎంతో దూరం నుంచి నా మొబైల్ నుంచి జూమ్ చేస్తే కూడా చక్కగా కనిపించింది వాటర్ ఫాల్. పైకారా వాటర్ ఫాల్ కి వెళ్దాం అనుకున్నాం కానీ చెప్పాను కదా మేము అప్పటికే 4 days ఉన్నాం. ఇంకా 4 days కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఉండాలంటే కష్టమైపోద్ది కాబట్టి ఉండలేదు. పైకారా వాటర్ ఫాల్స్ కూడా అలాగే బాగా చాలా ఎక్కువ దూరం కొండపైకి ఎక్కిన తర్వాత చూడాలి. ఇక్కడ మీరు వాటర్ ఫాల్ చూడండి, చూపిస్తాను నేను జూమ్ చేసి. ఇటువైపు అంతా మేఘాలు ఉన్నాయి, చూసారు కదా ఎంత బాగా ఫామ్ అయ్యాయో. ఇప్పుడు రండి వాటర్ ఫాల్ చూద్దాం. నేనే వీడియో తీశాను కాబట్టి మార్నింగ్ వాక్ లో నేను లేను. ఏ మాత్రం కొంచెం తేడా అయినా దొలుకొని ఎక్కడో పడతాం. చాలా జాగ్రత్తగా నడవాలి అక్కడ. ఇక్కడ 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 ఎక్కడ ఎక్కడ వాటర్ ఫాల్ వస్తుంది. ఆగండి అదిగో అదే వాటర్ ఫాల్. ఫుల్ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా దూరం నుంచి అంత పెద్ద లోయ ఉంది. ఆ లోయకి అవతల వాటర్ ఫాల్ ఉంది. అలాంటి జలపాతాలు ఎన్నో ఉంటాయి, మనం అన్ని చూడలేం కాబట్టి ఒకటైతే నేను చూసాను, అది మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. నా ఛానల్ని ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నాను కదా, నేను ఇంత మాట్లాడినప్పుడు మీరు కొంతైనా కమెంట్ పెట్టాలి. సో నా కోసం ఒక మంచి కమెంట్ రాయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి. ఊటీలో కొండ మీద ఇల్లు చూస్తే మాత్రం ఏంటో ఇటువైపు పడిపోతున్నట్టు, అటువైపు పడిపోతున్నట్టు, ముందుకు పడిపోతున్నట్టు ఎలాగో ఉంటాయి. అసలు అంతంత ఎత్తుపైన ఆ కొండలపైకి ఎలా మెటీరియల్ అంతా తీసుకెళ్తారు, వీళ్ళు ఎలా అక్కడ ఇల్లు కడతారు ఆ కొండపైన అనేది మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం. మీరు ఊటీకి వెళ్తే మాత్రం కొంచెం పీస్ఫుల్ గా ఉండాలి అంటే బస్ స్టాప్ దగ్గర దిగేశాక దానికి దగ్గరలోనే మాత్రం మీరు
హోటల్ రూమ్ తీసుకుంటే అంతేం మీకు అనిపించదు, ఎందుకంటే అక్కడక్కడ ఎక్కువ జనాభా ఉంటారు, అంత రద్దీగా ఉంటది, అంతగా మనకు మంచిగా అనిపించదు. అందుకే కొంచెం ఇలా దూరంగా వెళ్ళిన తర్వాత చాలా రిసార్ట్స్ ఉంటాయి, ఏదైనా ఒక రిసార్ట్ మీరు బుక్ చేసుకొని అక్కడి నుంచి దగ్గరగా ఉన్న ప్లేసెస్ ని చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడక్కడే బస్ స్టాప్ దగ్గర దిగేసి అక్కడ ఆ 4 ఉన్నాయి కదా, ఆ రోజ్ గార్డెన్ ఇంకా టీ ఫ్యాక్టరీ అవి ఇవి ఉంటాయి, వాటిని మాత్రమే చూసేసుకున్నాం, అన్ని చూసేసాం, బోట్ హౌస్ చూసేసాం అనుకుంటే అదేం ఉండదన్నమాట. అక్కడక్కడే అంతా పాతకాలంలో డెవలప్ అయిందే కదా, ఇప్పుడు కొత్తగా డెవలప్ అయింది మొత్తం చూడాలి అంటే ఫుల్ దూరంగా వెళ్ళి కొండలపైన రిసార్ట్స్ తీసుకుంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ బాగా ఖర్చు అవుతుంది. ఊటీలో మీరు బొటానికల్ గార్డెన్ కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఫ్లవరింగ్ ఉన్న టైంలోనే వెళ్ళాలి. ఫ్లవరింగ్ లేని టైంలో వెళ్తే అక్కడ ఏమి ఉండవు, ఎందుకంటే ఎన్నో రకాలైన రోసెస్ ఉంటాయి అక్కడ, అవన్నీ చూడాలంటే కరెక్ట్ గా ఫ్లవరింగ్ టైంలోనే వెళ్ళాలి మీరు. ఈ ఊటీ బొటానికల్ గార్డెన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇది అతి పెద్ద గులాబీ తోట. ఇది ఊటీ పట్టణంలోని విజయనగరంలో ఎల్క్ కొండ వాలుపై ఉంది. ఇది 2200 మీటర్ల ఎత్తులో నేడు ఈ తోట దేశంలోనే అతిపెద్ద గులాబీల సేకరణలో ఒకటిగా ఉంది. 20,000 కంటే ఎక్కువ రకాలైన 2,800 రకాల గులాబీలున్నాయి. హైబ్రిడ్ టీ గులాబీలు, మినియేచర్ గులాబీలు, పాలియాంతప్ గులాబీలు, పాపగెన, ఫ్లోరిబండా, రాంబ్లర్స్, యాకిమర్, నలుపు, ఆకుపచ్చ వంటి అసాధారణ రంగుల గులాబీలున్నాయి. సో ఇవన్నీ చూడాలి అంటే పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఆ ఫ్లవరింగ్ ఉన్న టైంలో వెళ్తేనే చూడొచ్చు. ఇక్కడ నేను కొన్ని ఇమేజెస్ మీకు పెట్టాను కదా ఫ్లవర్స్ గురించి, ఇవంతా కూడా దారిలో రోడ్డుకి అటువైపు ఇటువైపు ఉన్న ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయి, ఇక గార్డెన్ లో ఉన్న మొక్కలు ఇంకెంత అందంగా ఉంటాయి. మేము బస్ దిగిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు క్యాప్చర్ చేసిన ఇవంతా, అక్కడ మాకు పిల్లి కూడా కనిపించింది, ఫోటో తీస్తే ఎంత బాగా ఫోజులు ఇచ్చిందో అది. ఇక్కడ చూసారా కొండపైన ఆ ఇల్లులు అగ్గిపెట్లుగా ఎలా కనిపిస్తున్నాయి, స్టెప్పులుగా, చాలా వెరైటీగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం చూసినప్పుడు. అమ్మయ్య, వాల్ పేపర్స్ లోను ఇంకా గూగుల్లోనూ చూసిన ఊటీ ఫోటోలన్నీ ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నానా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇలా ఒక మార్నింగ్ అందమైన ఫ్లవర్స్ అన్నిటినీ చూస్తూ చక్కగా మాట్లాడుకుంటూ మేము బోట్ హౌస్ కి అయితే నడుచుకుంటూ వెళ్ళాము, ఎందుకంటే ఆ దారంతా చాలా బాగా నచ్చింది మాకు. బోట్ హౌస్ కి వెళ్ళాం కానీ బోట్ ఎక్కలేదు, ఎందుకంటే మేము వెళ్ళింది బెంగళూరు నుంచి, ఎక్కడ కూడా బోట్ హౌస్లు ఉన్నాయి, బోట్ లో తిరిగాము ఆల్రెడీ, కాబట్టి అక్కడ మాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఫ్లవర్స్ తోనే సరిపోయింది, వాటిని చూడడానికే, వాటిని క్యాప్చర్ చేయడమే సరిపోయింది అసలు టైం అంతా. ఇప్పుడు మీకు ఆ బోట్ హౌస్ కూడా చూపిస్తాను చూడండి, ఇక్కడే ఉంటుంది అది బోట్ హౌస్. బెంగళూరు చాలా లేకులు ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఎక్కాము ఎన్నోసార్లు బోటు, అందుకే ఎక్కాలనిపించలేదు మళ్ళీ మాకు. ఇది వచ్చేసి టీ ఫ్యాక్టరీ కాదు, చాక్లెట్ ఫ్యాక్టరీ. సో చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్లు ఎలా తయారు చేస్తారో అది ఇది అన్ని చూపిస్తారు అక్కడ. చాక్లెట్స్ కూడా కొనుక్కున్నాం, కానీ అవన్నీ అక్కడే తినేసాం, ఎందుకంటే కొన్నాం, ఆ కొన్ని అక్కడే అయిపోయాయి, ఖాళీ అయిపోయాయి. అంటే ఇప్పుడు మీరు మాకు లేదా చాక్లెట్ అని అడుగుతారని నేను చెప్పట్లేదు, అప్పుడు నిజంగానే ఏంటో కొన్నాం, ఒక 2 బాక్సులు కొన్నాం, అక్కడే తినేసాం, రిసార్ట్ లో ఉన్నప్పుడే ఖాళీ అయిపోయాయి. ఇదేమో టీ ఫ్యాక్టరీ, ఆ టీ ఆకులను అలా మనం కూడా వేయచ్చు, అక్కడ ఆప్షన్ పెట్టుంటారు. ఏం లేదు, ఈ ఆకులు అలా వెళ్తాయి, డ్రై అవుతాయి, పొడి అవుతుంది, మళ్ళీ దాన్ని జల్లెడ పట్టుకుంటారు, ఇంకా పొడి బయటకు వస్తుంది, చాలా సింపుల్ ప్రాసెస్. చూడండి అక్కడ టీ పౌడర్ బయట పడతా ఉంది. అక్కడ మనకి ఒక టీ కప్ ఫ్రీగా ఇస్తారు, తాగొచ్చు, ఒకరికి ఒకసారే ఇస్తారు టోకన్ పైన. వ్యూ ఇలా ఉంది ఆ టీ ఫ్యాక్టరీ నుంచి, అక్కడ నుంచి అంతా ఇల్లులు కనిపిస్తున్నాయి కదా చూడండి మీరు. హోమ్ స్టేలు అయితే విపరీతంగా ఉంటాయి ఊటీలో, అవి కొంచెం తక్కువ డబ్బులే ఉంటాయి, మీరు ఎవరైనా తక్కువ బడ్జెట్ లో చూస్తుంటే హోమ్ స్టే తీసుకోవచ్చు. చక్కగా ఈ టీ ఫ్యాక్టరీలో మొత్తం అలా తిరిగేసి వాళ్ళు ఇచ్చిన టీ అయితే తాగేసాం. మాకు అసలు మా ఫ్యామిలీలో మా ముగ్గురికి టీ అలవాటు ఉండదు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫ్లేవర్ కి ఆ స్మెల్ కి అది అక్కడే రెడీ అవుతుంది కాబట్టి ఆర్గానిక్ గా అనిపించి ఒకసారి ట్రై చేద్దాము, ఎలాగో వాళ్ళే ఇచ్చారు కదా అని తాగాము, బాగుంది టేస్ట్. ఈసారి ఊటీ వెళ్తే చాలా చాక్లెట్స్ తెచ్చుకోవాలి మరి, పోయినసారి తెచ్చుకున్నాం అక్కడే తినేసాం, ఎన్నో రకాల చాక్లెట్లు ఉంటాయి. ఇంకా మరికొన్ని ఫోటోలు అయితే ఎండింగ్ లో నేను జాయిన్ చేశాను,
ఇదంతా రూమ్ లో మేము 31st నైట్ పార్టీ చేసుకున్నాం. గ్లింగాత్ రిసార్ట్ కంటే ముందు ఒక హోటల్లో ఉన్నాం మేము, ఊటీలో దిగ్గానే ఒక నైట్. అక్కడ 31st నైట్ సెలబ్రేట్ చేసుకున్నాం. న్యూ ఇయర్ స్పెషల్ గా మేము ఊటీకి వెళ్ళాం అనమాట. అందుకే ఈ రిసార్ట్ లో కూడా ఈ లైటింగ్ అంతా అప్పుడు వాళ్ళు న్యూ ఇయర్ స్పెషల్ గా వేశారు, లేదంటే అక్కడ లైట్స్ ఏమి ఉండవు, ఇంకా బాగా కనిపిస్తుంది. ఫుడ్ మెనూని చాలా సిన్సియర్ గా చదివేశారు మా వాళ్ళిద్దరు కూర్చొని. ఆ మెనూ ఎంత చదివినా మనకి తెలిసిన ఫుడ్డే కదా ఫైనల్లీ తింటాం. ఎందుకంటే ఏదేదో ట్రై చేసినా అది నచ్చకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. పాస్తా తిన్నాం, బిర్యానీ తిన్నాం, చికెన్ ఐటమ్ ఏదో తిన్నాం. అలా పూట ఇంకా అక్కడే మనం ఫుడ్ అంతా తింటాం కాబట్టి మన ఆంధ్ర ఫుడ్ అయితే అంత ఎక్కువేం దొరకదు అక్కడ. దొరికినా మన టేస్ట్ అయితే రాదు, డిఫరెంట్ గా ఉంటుంది. అంటే 5 స్టార్ ఫుడ్ చేస్తారు కదా వాళ్ళు, దాంట్లో ఉప్పు కారం అన్ని ఫుల్ అన్ని చాలా మైనస్ లో ఉంటాయి. ఈ వ్యూ అయితే నాకు నా రూమ్ లో చాలా నచ్చింది. బెడ్ కాకుండా ఇక్కడ ఆ బాల్కనీ విండో దగ్గర ఈ బెడ్ కమ్ సోఫా అది అలా వేసుకొని ఆ చందమామని బయటకు అలా వ్యూ, ఆ చీకట్లో ఆ రాత్రిని చూస్తూ ఉంటే ఎంత ప్లెజెంట్ గా అనిపించిందో. అసలు అక్కడి నుంచి ఇంకా ఉండిపోతే బాగుంది ఇంకో 4 రోజులు అని అడిగాను నేనైతే. కానీ ఉండిపోవాలని మనసు చెప్పినా వెళ్ళిపోవాలని పరిస్థితి చెప్తుంది, ఎందుకంటే ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా. ఫైర్ క్యాంప్ దగ్గర మేము దిగిన ఫొటోస్ ఇవంతా. ఎన్నో మెమరీస్ ని పోగేసుకున్నాం. ఇలాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు పర్సు ఖాళీ అవుతుంది, ఫోన్ ఫుల్ అవుతుంది. ఎందుకంటే అందులో డబ్బులు అయిపోతాయి, ఇందులో ఫోటోలతో ఫోన్ నిండిపోతుంది. అది మాత్రం నిజం. ఈ మేఘాలు మాత్రం హైలైట్ అండి. అసలు ఆ మేఘాల కింద ఊరుంది, ఆ ఊరు పైన మాకు అంటే అంతకంటే ఎత్తు పైన మేము రిసార్ట్ లో ఉన్నాం కదా, ఒక ఊరిని మొత్తం కప్పేసాయి అనమాట మేఘాలు పైన. ఆ మేఘాల కింద ఉన్న ఆ ఊర్లో వాళ్ళకి ఇంకెంత చలిగా ఉంటుందో అసలు ఊహించుకోండి. అంటే మానెత్తున కూడా ఉంటాయిలేండి. ఆ క్లైమేట్ లో ఆ చల్లదనమే అసలు ఒక స్పెషల్. అసలు ఇది టీ తోటల్లో మేము తీసుకున్న ఫొటోస్, దారిలో వెళ్తూ తీసుకున్నాం. ఆ మేఘాల దగ్గర కూడా మంచి ఫోజులు పెట్టి ఫోటోలు తీసుకున్నాను. పిక్స్ తీసుకునేటప్పుడు మాత్రం అస్సలు తగ్గేదే లేదు, ఎందుకంటే అవే కదా మనకి మెమరీస్. సో ఫుడ్ ని కూడా అలా కొన్ని వెరైటీగా ఉంటే ఫోటోలు తీసుకుందాం అనుకున్నాం. అంత వెరైటీ ఏం లేదు, అన్ని మనం తినే ఫుడ్డే. ఇది సెల్ఫీ టైం. ఇది బాత్ టబ్, తనది మాత్రమే పెట్టాను, మావి పెట్టలేదు, ప్రైవసీ ఇష్యూస్ అనమాట. అందుకే అతనిది మాత్రమే పెట్టాను. బంతిపూల తోటలో ముద్దుగా నేను, మా పాప. ఇక చెప్పాను కదా ఒక వెరైటీగా నాకు ఒక చెట్టు బల నచ్చిందని, అందులో అదొకటి. ఇంత ఇలా నిల్చుకోవడం తప్ప ఏం చేయలేదు, చాలా ఎక్కువసేపు లేదు తను కూడా చలికి. ఇది నెక్స్ట్ డే తీసుకున్న ఫొటోస్. అంత పచ్చగా గార్డెన్ ఉన్నప్పుడు మంచి ఫోటోలు ఇవ్వాలి కదా అని చెప్పేసి అలా రిలాక్స్ అవుతూ ఉన్నప్పుడే అలా న్యాచురల్ గానే పిక్స్ తీసుకున్నాను. సాంగ్స్ వింటూ అలా పడుకున్నాను, అలా స్కై చూస్తూ ఆ గ్రీన్ అంతా చూసుకుంటూ మంచిగా పాటలు వింటూ రిలాక్స్ అయ్యా. మా పాప కూడా కొన్ని ఫోజులు ఇచ్చేసింది. తనకి ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఫోటోలు దిగుతుంది, ఇంట్రెస్ట్ లేకపోతే అసలు రాదు. ఇదండి మా ఊటీ ట్రిప్ విశేషాలు అండ్ ఊటీ అందాలు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోవద్దు. ఊటీకి రిలేటెడ్ వీడియోస్ ఏమన్నా ఉంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వాటిని మిస్ అవ్వకుండా చూడండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.